ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బృందావనం వద్ద దూడలను మేపుతూ ఉన్నారు గోప బాలులు కృష్ణునితో పాటు. అక్కడ సమీపంలో గోవర్ధన గిరి మీద గోవులను మేపుతున్నారు ఈ గోప బాలకుల యొక్క తండ్రులు. ఒక్కసారిగా ఆ గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి గోవులన్నీ బృందావన సమీపంలో గడ్డి మేస్తూ ఉన్నటువంటి దూడల్ని చూచి ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ దారి ఎలా ఉందో పట్టించుకోకుండా, తమను అడ్డగించడానికి వచ్చినటువంటి గోపాలకుల్ని లెక్క చెయ్యకుండా పరిగెత్తుకుంటూ ఆ బృందావన సమీపంలో గడ్డి మేస్తూ ఉన్నటువంటి తమ దూడల దగ్గరకు వచ్చి ప్రేమగా పాలిస్తూ ఉన్నాయి వాటికి. అలాగే ఆ గోవులను వెంబడిస్తూ వచ్చినటువంటి గోపాలకులు కూడా ఆ గోవుల మీద కోపంతో వెంటబడొచ్చినా తీరా వచ్చిన తర్వాత ఆవు దూడలను మేపుతున్నటువంటి తమ పుత్రులను చూచినటువంటి గోపాలకులు కూడా ఎంతో ప్రేమగా తమ బిడ్డల్ని ఎత్తుకుని, తమ పిల్లల్ని, ఆ దూడలను మేపుతున్నటువంటి తమ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడి కౌగిలించుకుని ఆనందాన్ని పొందుతున్నారు. తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయా జాతానురాగా గతమన్యవోర్భకాన్ ఉదుహ్య దోర్భిః పరిరభ్యమూర్ధని ఘ్రాణైరవాపు పరమాం ముదంతే. నిజానికి గోవులు తమని లెక్క చేయకుండా గబగబా వచ్చేస్తున్నాయి గోవర్ధన పర్వతం మీద నుంచి అని కోపంతో వెంటబడినటువంటి గోపాలకులు వాటి వెంటే దూడలున్న చోటికి వచ్చి ఆ దూడల్ని మేపుతున్న తమ పుత్రులను చూచి ప్రేమతో కూడినటువంటి వారై వారి మీద అనురాగం కలిగి ఉన్న కోపం కాస్తా పోయింది. ఆవుల మీద ఉన్న కోపం పోయింది. వెంటనే తమ పుత్రులను రెండు చేతులతో పైకెత్తి ఆలింగనం చేసుకుని నెత్తి మీద వాసన చూచి అంటే ముద్దు పెట్టుకుని ఆఘ్రాణించి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఏమిటి విచిత్రం, అనుకోకుండా ఆ గోవులకు దూడల మీద ప్రేమ కలగడం ఏమిటి, ఈ గోపాలకులకు తమ బాలకుల మీద ప్రేమాతిశయం కలగడం ఏమిటి. తతః ప్రవయసో గోపాః తోకాశ్లేష సునిర్వృతాః కృచ్ఛ్రాచ్ఛనైరపగతాః తదనుస్మృత్యుదశ్రవః. వయసులో పెద్దవారైనటువంటి ఆ గోపాలకులు గోప బాలకుల దగ్గరకు వచ్చి తమ పిల్లల్ని ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. హాయిగా ఉంది అనుకుంటున్నారు. అనుకుని కృచ్ఛ్రాచ్ఛనైరపగతాః తదనుస్మృత్యుదశ్రవః. తమ పిల్లల్ని తలుచుకుంటూ కుమారుల్ని తలుచుకుంటూ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి. అదేమిటో అమితమైనటువంటి ప్రేమ. అప్పుడే తనకు పుట్టినటువంటి పుత్రుని మీద ఏ విధంగా తండ్రికి మమకారము ప్రేమ కలుగుతుందో అలా అనిర్వచనీయమైనటువంటి ప్రేమతో తమ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఆనందించి నెమ్మదిగా వారిని విడిచిపెట్టినా కూడా వారి మీద ఉన్నటువంటి స్నేహబంధం పోక ఆనందాశ్రువులు జలజల కంటి వెంట జాలువారుతూ ఉన్నాయి ఆ గోపాలకులకు గోప బాలకుల పట్ల. ఇక్కడ ఆవు దూడల పట్ల ఆవులకు ఆ విధమైన ప్రేమ. ఆవులు దూడల దగ్గరకు వచ్చి పాలిస్తూ వాటిని నాలుకతో నాకుతూ ప్రేమగా, ఇక ఆ దూడల మీద ప్రేమ ఎక్కువై మింగేస్తాయేమో అన్నంత ఉత్కటమైనటువంటి ఆ అనురాగ భావాన్ని వెలుబుచ్చుతూ ఉన్నాయి ఆ గోవులు కూడా. వ్రజస్య రామః ప్రేమర్ధేర్వీక్ష్య ఔత్కంఠ్యమనుక్షణం ముక్తస్తనేష్వపత్యేషు అప్యహేతువత్ అచింతయత్. అక్కడ బలరాముడున్నాడు శ్రీకృష్ణుని పక్కనే. ఈ బృందావన సమీపంలో ఇటువంటి సన్నివేశం నేను ఎన్నడూ చూడలేదు. ఏమిటి విచిత్రం,
గోపాలకులకు వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉంటుంది సహజంగానే, రోజు వాళ్ళని అభిమానిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే అనిర్వచనీయంగా ఎంతో ఉత్కంఠతతో కూడినటువంటి ప్రేమను చూపిస్తున్నారే ఈ గోపాలకులు తమ పిల్లల పట్ల. ఇక్కడ ఏదో జరుగుతోంది, అర్థం కాని విషయం. అలాగే గోవులు కూడా దూడల పట్ల అమితమైన, ఇంతకు ముందున్నటువంటి ప్రేమ కన్నా అమితమైన ప్రేమని వర్షిస్తూ ఉన్నాయి. ఈ ప్రేమ ఎక్కువగా ఉండడానికి, ఈ ప్రేమ సంబంధమైన ఉత్కంఠత పెరగడానికి గల కారణం ఏమిటి? అనుక్షణానికి, క్షణక్షణానికి ఈ భావం పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా అవధులు లేనటువంటి ఆనందం తాండవిస్తూ ఉన్నది. ఎవరి ముఖంలో చూసినా కూడా స్వచ్ఛత కనిపిస్తోంది. ఆవుల్లో కానీ, ఆ గోపాలకుల్లో కానీ, దూడలలో కానీ, గోపబాలకుల్లో కానీ ఏదో అనిర్వచనీయమైనటువంటి ఒక కాంతి, ఆనందము, తృప్తి నానాటికి పెరిగిపోతూ ఉన్నది. ఏమిటిది? ముక్తస్తనే ష్వపత్యేషు అపి. సహజంగా దూడలు ఆవుల దగ్గర పాలు తాగడం మానేసి గడ్డి మేయడానికి అలవాటు పడిన తరువాత కొంతవరకు గోవులు దూడల పట్ల ప్రేమ తగ్గించుకున్నట్లు కనిపిస్తాయి. ఎందువల్లంటే గోవులతో అవసరం తగ్గింది కదా పిల్లలకి. ఓహో, ఈ దూడలకు కూడా ఓపిక వచ్చింది, ఇక మన దగ్గర పాలు తాగడం మానేశాయి, గడ్డి మేయడానికి అలవాటు పడ్డాయి కదా అని కొంచెం ఉపేక్షించవచ్చు. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే, ఈ ఆవులు తమ దగ్గర పాలు తాగటం మానేసి గడ్డి మేయటానికి అలవాటు పడిన దూడల మీద, తమ సంతానం మీద మళ్ళీ పాలివ్వాలి అన్నంత ప్రేమతో దగ్గరికి వచ్చి నాకీ దగ్గరికి తీసుకోవటం చూసేటప్పటికీ ఇది నిజంగానే కొంచెం విచిత్రంగా ఉంది. ఏమిటి ప్రేమ భావము, ఏమిటి ఆనందాతిశయము, ఏమిటి ప్రేమకు సంబంధించిన ఈ ఉత్కంఠ అని బలరామునికి సందేహం కలిగింది. ఇక్కడ కారణం ఏమిటో అర్థం కావట్లేదు. ఏ కారణం లేకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి గోవులు అని ఆశ్చర్యచకితుడయ్యాడు బలరాముడు. కిమేతత్ అద్భుతమివ వాసుదేవే అఖిలాత్మని వ్రజస్య స్వాత్మనస్తోకేషు అపూర్వం ప్రేమ వర్ధతే. ఏమిటిది? శ్రీకృష్ణుని మీద ఆ గోకులంలో ఉన్నటువంటి ఆ గోపాలకులకు, గోపికలకు ఏ విధమైనటువంటి అమితమైన ప్రేమ ఉన్నదో ఆ విధమైన ప్రేమ వారు వారి సంతానమునందు కూడా అలాగే చూపిస్తున్నారు. కృష్ణుడంటే అందరికీ ప్రేమే, అధికమైన ప్రేమ. అటువంటి ప్రేమ ఇప్పుడు వారి పిల్లల యందు, గోవుల యందు, అలాగే దూడల యందు చూపిస్తూ ఉన్నారు. నానాటికి ఈ ప్రేమ పెరిగిపోతోంది. విశేషించి గోపబాలకుల పట్ల గోపాలకులు చూపించేటువంటి ప్రేమ అసాధారణంగా ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుని మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కనిపిస్తోంది. అఖిల ఆత్మని వాసుదేవే. బలరామునకు తనకు సోదరునిగా కనిపిస్తున్న తమ్మునిగా కృష్ణుడు పరమాత్ముడు అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంది. అందువల్ల అఖిలాత్మని వాసుదేవే, సమస్తమైనటువంటి జీవుల యొక్క హృదయాలలో ఉండేటువంటి ఈ వాసుదేవుని యందు అందరికీ ఉండే అమితమైన ప్రేమ వారి వారి సంతానమునందు కూడా కలుగుతోంది. ఇది అద్భుతం కదా. వ్రజస్య స్వాత్మనః తోకేషు అపూర్వం. ఇది ఇంతకు ముందు అన్నాడు చూడనిది ప్రేమ వర్ధతే, నానాటికి పెరిగిపోతోంది. కేయం వా కుత ఆయాత దైవీ వా నార్యుతాసురి ప్రాయో మాయాస్తు మే భర్తు నాన్యా మేపి విమోహిని. ఇది ఏ విధమైన మాయ? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయ? ఈ అధికమైన ప్రేమ ఎలా కలుగుతోంది? ఇది దైవ సంబంధమైనటువంటి విశేషమా, లేకపోతే మానవ సంబంధమైన మాయ, లేకపోతే అసుర సంబంధమైనటువంటి మాయ, రాక్షస సంబంధమైన మాయ? రాక్షసుల వల్ల కలుగుతోందా, మానవుల వల్ల కలుగుతోందా, లేకపోతే దైవ సంబంధమై కలుగుతోందా అని ఒక్కసారి విచారణ చేశారు బలరాముల వారు. ప్రాయో మాయాస్తు మే భర్తు నాన్యా మేపి విమోహిని. సందేహం లేదు, ఈ విధమైనటువంటి మాయ చేయగలిగినటువంటి శక్తి అదుగో ఇక్కడున్నటువంటి నాకు దిక్కైన పరమాత్మ స్వరూపుడైన ఆ కృష్ణునకే ఉంది. మే భర్తు, నాకు నాథుడైన ఇదిగో ఈ స్వామికి మాత్రమే ఉంది. నాన్యా మేపి విమోహిని. ఎందువల్ల ఇలా నిర్ధారణ చేస్తున్నానంటే నన్ను కూడా మాయ చేయగలిగిన శక్తి మానవులకు లేదు, రాక్షసులకు లేదు. నన్ను కూడా విమోహానికి గురి చేస్తూ ఉన్నదంటే ఇది ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ స్వామి మాయ తప్ప వేరొకటి కాదు అని బలరాముడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతి సంచింత్య దాశార్హో వత్సాన్ సవయసానపి
సర్వానాచష్ట వైకుంఠం చక్షుషా వయునేన సహ. ఈ విధంగా ఆలోచించినటువంటి బలరాముడు, ఆ యదువంశంలో జన్మించినటువంటి ఆ బలరాముడు, వత్సాన్ సవయసానపి, తనతో సమానమైనటువంటి వయస్సున్న గోపబాలకుల్ని, అదేవిధంగా అక్కడున్నటువంటి దూడలను, వీళ్ళందరినీ ఒక్కసారి సర్వానాచష్ట తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరిలా కనిపిస్తున్నారు వాళ్ళందరూ అంటే, వాళ్ళందరూ శ్రీకృష్ణ స్వరూపులుగా కనిపించారు బలరాముల వారికి. వైకుంఠం చక్షుషా వయునేన సహా, వయునేన చక్షుష, జ్ఞానపరమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి దృష్టితో చూశాడు. జ్ఞాన దృష్టితో ఒక్కసారి అలా చూచేటప్పటికి అక్కడ ఉన్న దూడలు కానీ గోపబాలకులు కానీ వీళ్ళంతా శ్రీకృష్ణుల్లాగానే కనిపిస్తున్నారు. ఓహో, ఈ శ్రీకృష్ణుడే వీళ్ళందరి రూపాలు ధరించాడన్నమాట. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుని అక్కడున్న వాళ్ళందరినీ వైకుంఠం ఆచష్ట, శ్రీకృష్ణునిగా తెలుసుకున్నాడు బలరాముడు. నైతే సురేశాః ఋషయో నచైతే త్వమేవ భాసీషభిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వద ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్. ఇంకా ఉత్కంఠతని ఆపుకోలేక, ఉత్సాహాన్ని ఆపుకోలేక బలరాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, తమ్ముడు, ఏమిటి విచిత్రం, కాస్త నాకు చెప్పు. వీళ్ళందరూ దేవతలు కాదు, అదేవిధంగా ఋషులు కాదు. వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళందరిలో నువ్వే కనిపిస్తున్నావు నాకు. త్వమేవ భాసి ఈశభిదాశ్రయేపి, నువ్వు తప్ప వీళ్ళల్లో ఇంకెవరూ నాకు కనిపించట్లేదు. వీళ్ళంతా భిన్న భిన్న రూపాలు కలిగిన వాళ్ళు అవ్వచ్చు, దూడలుగా కనిపించవచ్చు, గోప బాలకులుగా కనిపించవచ్చు. వాళ్ళల్లో కూడా స్వరూప భేదాలు ఉన్నాయి కదా. అందరూ ఒకే రూపంలో ఉండరు. గోప బాలకులు అందరూ మానవుల్లాగా ఉంటారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కో రూపం. మరి ఇన్ని భిన్న భిన్న రూపాలను ఆశ్రయించి ఉన్నటువంటి వాడవు నీవే. వీళ్ళు ఋషులు కాదు, అదేవిధంగా దేవతలు కాదు, ఇంద్రాదులు కాదు. నువ్వే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నావు, వేరువేరుగా కనిపిస్తున్నావు. ఈ విశేషం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నీ లీలా అని మాత్రం నాకు అర్థమైపోయింది కృష్ణ. అదేమిటో కొంచెం నాకు సంక్షిప్తంగానైనా చెప్పు. నిగమాత్ కథం వద, ఎట్లా చేశావో ఈ మాయ నాకు కాస్త సంక్షిప్తంగా చెప్పని అడిగితే, ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలహ అవైత్, ఈ విధంగా అడిగితే అప్పుడు శ్రీకృష్ణ స్వామి జరిగినటువంటి విషయాన్నంతా, ఆ బ్రహ్మగారు ఈ విధంగా మాయ చేస్తున్నాడు, చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, గోప బాలకుల్ని దూడల్ని అన్నింటినీ కూడా దాచేశాడన్న విషయాన్ని సంక్షిప్తంగా శ్రీకృష్ణుడు బలరామునికి తెలియజేశారు. ఇత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్, ఈ విధంగా తెలుసుకున్నాడు. అందువల్లే ఈ రూపాలన్నీ నేనే ధరించానన్నయ్య అన్నాడు కృష్ణుడు. బ్రహ్మాపి యతః స్వస్థానం తత్రస్థేన హి శౌరిణ మోహితైః ద్వారపాలైశ్చ పరిభూతోన్యవర్తత. అధిక పాఠంలో ఒక చక్కని శ్లోకాన్ని గమనించవచ్చు. ఏమిటది అంటే, బ్రహ్మాపియాతః స్వస్థానం. ఇక్కడ ఈ గోపబాలకుల్ని దూడల్ని తాను దాచేశాననేటువంటి ఆనందంతో బ్రహ్మగారు తిరిగి తన సత్యలోకానికి వెడితే అక్కడేం జరిగింది? తత్రస్థేన హి శౌరిణ, అంతకుముందే శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మగారి రూపంలో లోపలికి వెళ్ళి కూర్చుని బ్రహ్మగారు చేయాల్సిన పనంతా ఆయన చేసేస్తున్నాడు. ద్వారపాలకులు ఆ వచ్చిన కృష్ణుణ్ణి, బ్రహ్మరూపంలో ఉన్న కృష్ణుణ్ణి ఆయనే బ్రహ్మనుకుని లోపలికి అనుమతించేశారు. ఆయన వెళ్ళాడు, ఆయన బ్రహ్మగారు చేసేటువంటి విధి నిర్వహణ అంతా చేసేస్తున్నాడు. ఆ తర్వాత నిజమైన బ్రహ్మగారు వచ్చారు. దూడల్ని గోపాలకుల్ని నేను దాచేశాను, గోపబాలుల్ని, ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని ఆనందంగా ఆయన తన లోకానికి వస్తే ద్వారపాలకులు అడ్డుపడి, నువ్వు మాయారూపంలో ఉన్న బ్రహ్మవి, నిజమైన బ్రహ్మవి కాదు, వెళ్ళు అని అసలైన బ్రహ్మగారినే వెనక్కి పంపించేశారు అని అధిక పాఠంలో ఒక చక్కటి శ్లోకాన్ని కూడా తెలియజేశారు. తావదేత్యాత్మభూరాత్మమానేన తృట్యనేహస పురోవదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. వెంటనే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఒక క్షణకాలంలో బ్రహ్మగారు తిరిగి ఆ కృష్ణుడు ఉన్నటువంటి చోటికి వచ్చారు. కృష్ణుడు, గోపబాలులు, దూడలు ఉన్నటువంటి చోటికి వచ్చి ఆ పైనుంచి చూస్తున్నాడు ఆయన. ఏం జరిగింది, నేను దాచేశా కదా, కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అనుకున్నాడు ఆయన. ఆత్మభూహు, బ్రహ్మగారు ఆత్మమానేన,
బ్రహ్మగారు తన కాలమానాన్ని అనుసరించి ఆయనకి ఒక క్షణం గడిచింది, ఒక ఘడియ కాలం. కానీ భూమి మీద ఒక సంవత్సర కాలం గడిచింది. అంటే బ్రహ్మగారు ఈ గోప బాలకుల్ని దూడల్ని మన లోకంలో ఉన్నటువంటి ప్రమాణం ప్రకారం సంవత్సర కాలం దాచిపెట్టాడు. ఆ సంవత్సర కాలం బ్రహ్మగారికి ఎంత కాలము అంటే ఆయనకు ఒక ఘడియ మాత్రమే. ఆ ఘడియలో ఆయన తన లోకానికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ చూసేటప్పటికి ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ తాను దాచిపెట్టినటువంటి వాళ్ళందరూ కృష్ణునితో పాటు ఆడుతూ కనిపిస్తున్నారు. పురోవ దబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. ఇదివరకట్లాగానే తాను దాచిపెట్టినా కృష్ణుడు ఒక్కడూ కనిపించట్లేదు. ఎవరెవరినైతే బ్రహ్మగారు దాచిపెట్టేశాడో వాళ్ళందరూ కృష్ణుడి పక్కన ఉన్నారు, దూడలు గాని గోప బాలకులు గాని. యావంతో గోకులే బాలాహ సవత్సాహ సర్వ ఏవహి మాయాశయే శయానామే నాద్యాపి పునరుత్థితాః. ఈ కృష్ణుడి పక్కన కనిపిస్తున్నటువంటి ఈ దూడల్ని గోప బాలకుల్ని అందరినీ నేను దాచేశానే మాయా మందిరంలో, మాయా గుహలో, నా దగ్గర మాయా శయ్య మీద నేను నిద్రపుచ్చానుగా. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ జరిగిన విషయం వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళంతా ఇక్కడికి ఎలా వచ్చారు? అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారా, ఇక్కడికి వచ్చేసారా అని అక్కడ చూస్తే వాళ్ళు అక్కడే ఉన్నారు. తాను దాచిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ దాచబడిన రూపాలతో ఉన్న గోప బాలకులు అదేవిధంగా దూడలు ఇక్కడ కనిపిస్తున్నాయి కృష్ణుని పక్కన. సంఖ్య కూడా ఏమాత్రము తగ్గలేదు. యావంతో గోకులే బాలాహ, ఈ గోకులంలో ఉన్న బాలకులు గాని సవత్సాహ దూడలతో సహా సర్వ ఏవహి అందరూ కూడా మాయాశయే శయానామే, నేనే మాయం చేసి వాళ్ళని దాచేశాను కదా, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. నాద్యాపి పునరుత్థితా, ఇంకా వాళ్ళు లేవలేదు, నేను చూశాను. మరి వాళ్ళంతా ఇక్కడికి ఎలా వచ్చారు అనుకున్నాడు ఆ బ్రహ్మగారు. అక్కడ కనిపించే రూపాలన్నీ కృష్ణుని యొక్క స్వరూపాలే అని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది బ్రహ్మగారికి. ఇత ఏతేత్ర కుత్రత్యాహ మన్మాయా మోహితే తరే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అసలు నేను దాచేసినా కూడా అదే విధంగా ఉన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ నా మాయకి లోనైనటువంటి వాళ్ళు మాత్రం కాదు, వీళ్ళు వేరే. నా మాయకి లోనైన వాళ్ళు అయ్యుండరు వీళ్ళు. మరి అలాగే ఉండేవాళ్ళు ఎవరి చేత సృష్టింపబడ్డారు? సృష్టించే బ్రహ్మని నేను కదా. నా సృష్టి కాకుండా ఇంకో సృష్టి చేసేటువంటి బ్రహ్మ కూడా ఉన్నాడా? తావంత ఏవ తత్రాబ్దం క్రీడంతో విష్ణునా సమం. నేను ఎంతమందిని దాచిపెట్టానో అంత సంఖ్య కలిగినటువంటి వాళ్ళు, నా మాయకి లోను కానటువంటి వాళ్ళు, వేరే వాళ్ళు, నేను దాచిన వాళ్ళ రూపంలోనే ఉన్నటువంటి వాళ్ళై ఈ విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునితో పాటు హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ భూలోకంలో ఉన్న కాలమానం ప్రకారం ఒక సంవత్సరం గడుస్తుంది కదా, నాకంటే ఇది ఒక ఘడియ కాలమే. కానీ మానవులకు ఇది సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలము వీళ్ళు ఏ విధంగా ఇక్కడికి రాగలిగారు? వీళ్ళు వేరే కదా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని బ్రహ్మగారు తలపట్టుకున్నారు. ఏవమేతేషు భేదేషు చిరంధ్యాత్వా స ఆత్మభూః సత్యాః కే కతరేనేతి జ్ఞాతుం నేష్టే కథంచన. ఒకే రూపం కలిగినటువంటి పదార్థాలని పక్క పక్కన పెట్టి కాసేపు ఇలా ఇలా కదిపితే కళ్ళు భ్రమ చెంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ కూడా తాను దాచినటువంటి ఆ గోపబాలకులు దూడలు, కృష్ణుని పక్కన ఇక్కడ భూమి మీద కనిపిస్తున్నటువంటి గోపబాలకులు దూడలు ఒకే రూపంలో ఉండేటప్పటికీ తాను దాచిన వాళ్లే ఇక్కడికి వచ్చారా, వీళ్ళు వేరే వాళ్ళ? మరి దాచిన వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది నిజమా, అది నిజమా, అది భ్రమ, ఇది భ్రమ అని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి సతమతమైనటువంటి పరిస్థితి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మంతవానికి కలిగింది. బ్రహ్మ పంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడ కాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా. ఇక్కడ బ్రహ్మగారికి మాయ పట్టేసింది. బ్రహ్మనొక్కడ కాని వేరొక బ్రహ్మలేడు సృజించగా. సృష్టించడానికి వేరే బ్రహ్మ ఉన్నాడా? సృష్టించే బ్రహ్మ నేనే కదా. నేను కాకుండా ఈ ప్రతి సృష్టిలాగా ఇక్కడున్న వాళ్ళ రూపాల్లో వేరే వాళ్ళని సృష్టించింది ఎవరో? బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించే. నేను కాకుండా వేరే ఏ బ్రహ్మ యందు ఇదంతా సృష్టింపబడింది? ఒక్కట బ్రహ్మమౌనది చూడగాన్. ఇది ఎంత విచిత్రంగా ఉందో. ఇది ఏ బ్రహ్మ సృష్టించాడో, నాకన్నా అతీతమైనటువంటి శక్తి ఉందా అనుకున్నాడు.
ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయా అజోపి స్వయమేవ విమోహితః. ఈ విధంగా బ్రహ్మగారు పరమాత్మ స్వరూపుడు సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మాయ చేద్దామని తానే మాయలో పడిపోయాడు. మరి ఆ పరమాత్ముడు ఎలాంటి వాడు? విమోహం విశ్వమోహనం, ఏ మోహము లేనివాడు, మాయకు అతీతమైన వాడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను తాను మాయ చేద్దాం అనుకున్నాడు. అసలు మాయ చేసేది ఆ శ్రీకృష్ణుడే. విశ్వమోహనం, విశ్వమంతటినీ మోహింపజేసేటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి, విష్ణు స్వరూపుణ్ణి తాను మాయ చేద్దామనుకుని ఆ బ్రహ్మగారే మోహితుడైపోయాడు, మాయలో పడిపోయాడు. స్వయైవ మాయయా అజోపి స్వయమేవ విమోహిత. తన మాయతో కృష్ణుణ్ణి మాయ చేద్దాం అనుకుని ఆయన మాయతో ఈయన మాయలో పడిపోయాడు. తమ్యాంతమో వన్నైహారం ఖద్యోతార్చిరివాహని మహతీతరమాయైష్యం నిహంత్యాత్మని యుంజత. ఒక చక్కని ఉపమానం చెబుతున్నారు, అద్భుతమైనటువంటి ఉపమానం. చీకటి రెండు రకాలుగా ఉంటుంది. రాత్రిపూట కనిపించేటువంటి సహజమైన చీకటి ఒకటి, అలాగే మంచు బాగా దట్టంగా కమ్మేసినప్పుడు వచ్చేటువంటి చీకటి. ఈ మంచు చీకటి ఏమనుకుంటుంది? నేను అసలు చీకటి కన్నా ఇంకా గాఢంగా ఉన్నాను అని భ్రాంతి చెంది తన యొక్క స్వరూపంతో అసలైనటువంటి రాత్రి చీకటిని ప్రభావితం చేద్దామనుకుంటే అది జరిగే పనేనా? మంచుతో ఏర్పడినటువంటి ఆ కృత్రిమమైనటువంటి చీకటి రాత్రిపూట వచ్చేటువంటి సహజమైన చీకటి యొక్క స్వరూపాన్ని తన శక్తితో మారుద్దామంటే అది జరగదు. ఎందువల్లంటే నిజమైనటువంటి చీకటి ముందు మంచు వల్ల ఏర్పడిన యొక్క చీకటి యొక్క ప్రభావం కానీ శక్తి కానీ స్వల్పమైనదే కదా. అదేవిధంగా మిణుగురు పురుగులు ఉంటాయి, మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అవి కూడా రాత్రిపూట చూస్తే కాంతివంతంగా కనిపిస్తాయి. అలాగని మా కాంతితో మిట్ట మధ్యాహ్నం మేము ఆ సూర్యుని యొక్క కాంతిని కూడా అధిగమించే విధంగా మా ప్రభావాన్ని చూపించి సూర్యకాంతిని అతిక్రమించి ప్రకాశిస్తాము అని ఆ మిణుగురు పురుగులు అనుకుంటే వాటి వల్ల అవుతుందా? మిణుగురు పురుగుల యొక్క కాంతి సహజమైనటువంటి సూర్య ప్రతాపాన్ని, కాంతిని పగటిపూట ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు, తగ్గించలేదు. అంటే మిణుగురు పురుగుల యొక్క కాంతి అనేది సూర్యుని ముందు దిగదుడిపే. అలాగే మంచు వల్ల ఏర్పడినటువంటి చీకటి యొక్క ప్రభావం నిజమైన రాత్రిపూట యందలి చీకటి ముందు దీని ప్రభావం అనేది దిగదుడిపే. ఇక్కడ బ్రహ్మగారిని ఏ విధంగా పోలుస్తున్నారు అంటే, బ్రహ్మగారి యొక్క మాయ ఎలాంటిది అంటే మిణుగురు పురుగుల యొక్క కాంతి లాంటిది, అలాగే మంచుతో ఏర్పడినటువంటి చీకటి లాంటిది. సహజ సిద్ధమైనటువంటి కాంతి వంటిది మాయ ఎవరిది అంటే శ్రీకృష్ణ పరమాత్మది. అదేవిధంగా నిజమైన దట్టమైన చీకటి లాంటి మాయ ఎవరిది అంటే శ్రీకృష్ణ పరమాత్మది అని చక్కగా ఉదాహరణపూర్వకంగా చెబుతున్నారు. నైహారం తమః పృథగావరణం నకరోతి కింటు తత్రైవ లీయతే. మంచుతో ఏర్పడిన చీకటి నిజమైన చీకటిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు, ఆ చీకట్లో కలిసిపోతుంది. అదేవిధంగా ఖద్యోతార్చి అహని పృథక్ ప్రకాశం నకరోతి. మిణుగురు పురుగుల వల్ల ఏర్పడేటువంటి కాంతి ఏదైతే ఉందో అది సహజమైనటువంటి పగటిపూట వచ్చేటువంటి సూర్యుని యొక్క కాంతిని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు. తథైవ మహతి పురుషే యుంజతః పుంసః నీచా మాయ తత్ర నకించిత్ కరోతి స్వస్మిన్నేవ సామర్థ్యం నిహంతి. మహాత్ములైన వారి పట్ల సామాన్యులు మాయలు చూపించి ప్రభావితం చేద్దామనుకుంటే వాళ్ళు కూడా ఇదిగో బ్రహ్మగారిలాగానే పరిహాసాస్పదులైపోతారు అని వర్ణించి చెబుతూ ఉన్నారు. చక్కటి ఉపమానం, అద్భుతమైన విషయం. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలను వర్ణిస్తూ ఉన్నారు. మరి ఈ విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.